హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మునగాకు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. మునగాకు లేత తీసుకొని పుల్లలు లేకుండా ఏరేసి కడిగేసి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ పైన బాండి పెట్టుకొని సరిపడా పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి బాగా వేయించాలి. వేయించేసి పచ్చిమిర్చి తీసేసుకోవాలి. ఈ ఆయిల్లోనే మునగాకు వేసుకోవాలి. ఇప్పుడు కడిగి ఉంచుకున్న మునగాకు వేసుకోవాలి. మునగాకు లేతదే తీసుకోవాలి, ముదురుదైతే చేదుగా ఉంటుంది. మునగాకు వేసేసి బాగా వేయించాలి. వేయించి ఇందులో సరిపడా కొంచెం చింతపండు వేసుకోవాలి. ఆ పచ్చడికి సరిపడా చింతపండు వేసేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేయాలి బాగా. మనకి ఇందులో కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. మిక్సీలో ఎల్లుల్లి, జీలకర్ర, మిర్చి, సాల్ట్ వేసేసి మెత్తగా తిప్పేసి ఈ మునగాకు వేసేసి మిక్సీ తిప్పేయాలి. కొంచెం వాటర్ వేసుకోవచ్చు. మనం తీసేసి పోపు పెట్టుకోవాలి. స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని పోపులు వేసేసుకొని కరివేపాకు, ఎండుమిర్చి, మినపప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు వేసేసి పోపు వేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి, హెల్దీ కూడా.